హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు కార్న్ వడలు ఎలా వేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. దానికి కావాల్సినవి కార్న్ తీసుకున్నానండి. స్వీట్ కార్న్ మీ ఇష్టం అండి, ఎంతైనా తీసుకోండి మీ ఇంట్లో వాళ్ళని బట్టి. నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నానండి. హాఫ్ కేజీ కార్న్స్ తీసుకొని ఒక 7 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, కార్న్ఫ్లోర్, సాల్ట్, పసుపు, జీలకర్ర. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ కార్న్స్ అన్నీ వేసేసుకోండి. ఇప్పుడు కార్న్స్ వేసుకున్నాం కదండి, ఇందులోకి ఈ పచ్చిమిర్చి వేసేయండి. చిన్న ముక్కలుగా చేసేసి వేసేయండి. అలాగే అల్లం ముక్కలు, ఈ కరివేపాకు, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. చిటికెడు పసుపు, ఒక స్పూన్ జీలకర్ర. ఇప్పుడు దీన్ని కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకుందామండి. కొంచెం కొంచెం వేసుకోండి వాటర్, ఇది గ్రైండ్ చేసేటప్పుడు. చూడండి, ఇప్పుడంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా ఈ పేస్ట్. కొద్దిగా సాల్ట్ తగ్గినట్టుందండి, అందుకని నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ ఉంది కదండి, దీన్ని వేస్తూ కలపాలి. అలాగే ఇప్పుడు ఒక కప్పు రైస్ పౌడర్ అండి, బియ్యం పిండి కొద్దిగా వేస్తూ కలపండి. ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇందులోకి సన్నగా కొత్తిమీర కట్ చేసి వేసుకున్నామండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది కలిపేసుకొని మనం వేసేసుకోవడమే బజ్జీలు వడల్లాగా. మీరు సాల్ట్ అది అంతా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలండి, వేసుకునే ముందు సరిపోయిందా లేదా అని. ఇప్పుడు చూడండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి పెట్టేసుకున్నానండి నేను ముందుగానే. ఇప్పుడు మనం చిన్న చిన్న వడల్లాగా వేసుకున్నాం. చూడండి, ఇలాగ బతుకొని ఇలా వేసేసుకోవడమే. మన ఇష్టం అండి, సైజు ఇలాగే తీసుకోవాలి. ఇది ఒకసారి మా అవ్వ చేస్తే చూశానండి, చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు టేస్ట్ మాత్రం ఫంక్షన్లో చేశారు, చాలా బాగున్నాయి. అదే నేను మళ్ళీ ట్రై చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటాయండి. ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేద్దామండి. క్రిస్పీ అయిన వడలండి ఇది. చూడండి, బ్రౌన్ కలర్ అయిపోయాయండి. ఇలా అవ్వగానే తీసేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా.
పిల్లలకి కూడా మంచి హెల్తీ స్నాక్స్ అండి. మళ్ళీ సేమ్ అలాగే వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి. చాలా క్రిస్పీ అయిన రెసిపీ, చాలా ఈజీ అయిన రెసిపీ అండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలపండి. టేస్ట్ మాత్రం అదర్స్ అండి, చాలా టేస్టీగా ఉన్నాయి వడలు మాత్రం. కార్న్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగోండి కార్న్ వడలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూడండి, ఇవి వేడిగా ఉన్నాయి కదా, మీకు అలా కొద్దిగా చల్లగా అవుతే చూడండి, చల్లగా చూపిస్తాను, మంచి క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కమెంట్స్లో తెలపండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.